నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 29 మార్చి 2025 శనివారం నాటి పంచాంగము. ఈ రోజు అమావాస్య. చాలా మంచి రోజు. మీరు ఏదైనా దైవ కార్యాలు చేసుకోవాలన్నా, ఏదైనా మంచి పనులు చేసుకోవాలన్నా, ఈరోజు విశేషమైన రోజు కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకండి. ఏదైనా మంత్రం అనుష్ఠానం చేసుకోవాలన్నా, లేదా ఏదైనా సిద్ధి పొందాలి అని అనుకున్నా, ఏదైనా ఉపాసన తీసుకోవాలన్నా కానీ ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయము ఉదయం 6 గంటల 16 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 25 నిమిషములకు. ఈరోజు తిథి అమావాస్య సాయంత్రం 4 గంటల 26 నిమిషముల వరకు ఉన్నది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 7 గంటల 17 నిమిషముల వరకు. తదుపరి రేవతి నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 25 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7 గంటల 53 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 42 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 9 గంటల 18 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 49 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1 గంట 52 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 28 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 35 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి చాలా అప్రమత్తంగా ఈరోజు ఉండాలి. ఈరోజు మీకు అస్సలు బాలేదు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు అనుకూలంగా లేదు. ఏ పని చేపట్టే ప్రయత్నం చేయకండి. ఆర్థిక పరంగా చూసినట్టయితే వ్యయము, నష్టము, ఖర్చులు, పోగొట్టుకోవడము, దొంగల బారిన పడ్డము, ఇట్లాంటివన్నీ గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కూడా ఈరోజు అస్సలు బాగాలేదు. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివార్చన చేసుకోండి. శివాలయాన్ని దర్శించి మీ పేరిట అర్చన కానీ అభిషేకం కానీ చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి అనుకూలత చాలా చక్కగా ఉంది. అంటే ఏ పని చేపట్టినా ఈరోజు సక్సెస్ అవుతుంది. ఫ్యూచర్కి సంబంధించి ప్రణాళికలు ఏమైనా వేసుకోవాలంటే దానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు. తప్పనిసరిగా వేసుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక పరంగా చూసినట్టయితే ఏ రంగంలో ఉన్న వారికైనా ఆకస్మిక ధనప్రాప్తి, ధనానికి సంబంధించి శుభవార్తలు వినడము, ధనము అప్రయత్నంగా రావడము, ఇలాంటి ఆర్థికమైన లాభాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అస్సలు బాగాలేదు. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా అంటే కొంచెం ఎక్కువ రోజులు మీకు ఈ సమస్య ఉండే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు బ్రహ్మముహూర్త సమయంలో శివారాధన, సూర్యుడికి సంబంధించినటువంటి అర్ఘ్యాన్ని కనుక ఇచ్చినట్టయితే, సూర్యుడికే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్యుడే కాబట్టి సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. సూర్యుడికి ఎర్రని పువ్వులు, ఎర్రని పళ్లను నివేదన చేసుకోండి. చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా ఆరోగ్యానికి, ఆర్థికానికి కూడా చాలా చక్కని ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ రోజు చాలా బలంగా ఉండబోతోంది. మీరు ఆర్థిక పరమైన ఏ నిర్ణయాలు తీసుకున్నా, పెట్టుబడులు పెట్టుకున్నా తక్షణమే చేసుకోండి. చాలా కలిసి వచ్చే రోజు. అయితే ఇంకొక విషయం కూడా, మీరు పొదుపును పాటించండి. అనవసరమైన ఖర్చులు ఈరోజు మీకు ఆకస్మికంగా తగిలే అవకాశం కనబడుతోంది. దాన్ని చెయ్యాలా వద్దా అనే యోచన తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక అస్సలు బాగాలేదు. అనారోగ్య సూచనలు చాలా తీవ్రంగా కనబడుతున్నాయి. గతంలో అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఎక్కువ అవ్వడము, ఇప్పుడు మీకు అనారోగ్య సూచనలు కొంతమందికి తీవ్రతరంగా కనబడుతోంది. మరికొంతమందికి అంటే నక్షత్రానుసారము ఈ ఫలితాలు ఉంటాయి కాబట్టి కొంతమందికి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏది అయినప్పటికీ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగినది విష్ణునామ సంకీర్తన తప్పనిసరిగా చదవండి. గోవింద నామాలు 3 సార్లు వినే ప్రయత్నం చేయండి.